ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేశారండి. నిన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే నకిలీ మద్యం కేసులో ఆయన తంబలంపల్లిలోని నకిలీ మద్యం కేంద్రాన్ని స్థాపించి అక్కడ జనార్దన్ రావుతో చేతులు కలిపి ఆ నకిలీ మద్యం వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వంపై వేసి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరుగా తేవడానికి జోగి రమేష్ సహకరించారనేది కేసు అండి. ఈ కేసు ఆధారాలతో జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలాలతో జోగి రమేష్ అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారు ఎలాంటి వాళ్ళు అంటే, ఆయన ఒకసారి తీసుకుంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి సెకండ్గా ఓడిపోయారు. తర్వాత 2019లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో. జోగి రమేష్ ఏమిరంటే, ఆయన కష్టాలు వచ్చినప్పుడు నేను బీసీ బిడ్డను, నన్ను బీసీ అని చెప్పి అనగదొక్కుతున్నారని అంటారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ గారు ఆయన నియోజకవర్గంలో బస్టాండ్ కూడా సరిగ్గా కట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉండి ఏమి చేసినాడు అని అక్కడ నియోజకవర్గంలో అడిగితే ఏమీ డెవలప్మెంట్ చేయలేదనేది కూడా అక్కడ జనాలు చెప్తున్నారు. ఇంకా జోగి రమేష్ గారు నకిలీ మద్యం కేసులో ఒకసారి మనం చూసుకుంటే, ఆయన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన తమ్ముడు, అతని పిఏను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏం జరిగిందంటే, ఈ తెల్లవారుజామున జోగి రమేష్ గారిని చూసుకుంటే ఈ నకిలీ మద్యం కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు తమ్ముడు కూడా. ఏమరంటే, ఉదయం ఇంటి వద్ద, రాత్రి ఆసుపత్రిలో, ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుడు హైడ్రామా, పోలీసులపై దౌర్జన్యము, కోర్టులోనూ బైఠాయింపు. ఇంకా చూసుకుంటే సిట్ అధికారులు ఇంటికి వచ్చాక 3 గంటలు బెడ్రూమ్ నుంచి బయటకు రాని జోగి రమేష్ గారు శ్రేణులు రప్పించి ఆందోళన చేయించే యత్నం. వారు వచ్చాక తలుపులు తీసుకొని బయటికి. ఆ వెంటనే అరెస్టు నోటీసులు ఇచ్చిన అధికారులు. రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము, పిఏను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాత్రి 8 వరకు జోగి ఇంట్లో తనిఖీలు. కీలక పత్రాలు, 2 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 1 హార్డ్ డిస్క్, ఆయన కారు స్వాధీనము. ఆర్థిక లావాదేవీలపై జోగికి 7 గంటలు సిట్ ప్రశ్నలు. రాత్రి 10 గంటలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు జోగి రమేష్ గారిని. ఈయన జోగి రమేష్ గారు ఎలాంటి వారంటే, ఆయన నోరు అదుపులో ఉన్న వ్యక్తి, అరాచకాల జోగి. ఆయన ఏమిరంటే, ఊహించినట్లుగానే నకిలీ మద్యం తయారీ కేసులు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్కు మెడ చుట్టుకునింది. ఎందుకంటే ఆయన జనార్దన్ రావుతో కలిపి తంబలపల్లిలో ప్లాంట్ పెట్టడం, తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టడం, నకిలీ మద్యం తయారు చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ జనార్దన్ రావుతో సంబంధాలు ఉన్నాయి జోగి రమేష్కి. జోగి రమేష్కు వాళ్ళిద్దరు చాటింగ్ కానీ, వాళ్ళిద్దరూ కలిసి తిరగడం, వాళ్ళు ఒకే బజార్లో ఉండడం, ఎదురెదురు ఇండ్లు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్ అని చెప్పి జోగి రమేష్ గారు చెప్పడం, ఇవన్నీ కూడా మనకు ఆయన జోగి రమేష్ గారు చెప్పిన విషయాలే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా దాడికి ప్రయత్నించాడు ఈయన జోగి రమేష్ గారు. అట్లాగే ఈయన చూసుకుంటే అగ్రిగోల్డ్ భూములు కూడా కబ్జా చేసుకున్నారు ఆ టైంలో. ఆ జోగి రమేష్ గారు వాళ్ళ కొడుకు కూడా కలిసి అగ్రిగోల్డ్ భూములు కూడా కబ్జా చేసుకున్నారు మన జోగి రమేష్ గారు. ఈయన జనార్దన్ రావుతో కలిసి ఈ నకిలీ ప్లాంట్ పెట్టి ఈ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు పనిన కుట్రలో జోగి రమేష్ గారి మెడకే ఈ నకిలీ మద్యం తయారేది మెడకు చుట్టుకునింది. ఈయన నోరు అదుపులో ఉన్న వ్యక్తి గారు. ఇతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఈయన ఏమంటారంటే, నేను బీసీ బిడ్డను కాబట్టి నన్ను అనగదొక్కుతున్నారని ఈయన చెప్తూ ఉంటారు. ఈయన చేసిన అవినీతి అన్నీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడకుండా నత్తికెక్కి తిరిగిన జోగి రమేష్ గారు
అధికారం పోయిన తర్వాత ఆయన అరాచకాలన్నీ బయటపడుతున్నాయి. జోగి రమేష్ గారు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఈయన సిట్ అధికారులు ఈయన్ను అరెస్ట్ చేసి విచారిస్తే నాకేం తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదు అనేది ఈయన జోగి రమేష్ గారు చెప్తారు. ఈయన అరాచకం ఏమిటంటే 5 ఏళ్ళు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన వైనం జోగి రమేష్ గారిది. దాడులు, ఇష్టం వచ్చిన నోటుకొచ్చిన పదాలతో తిట్లు, ప్రతి పనికి ధర నిర్ణయించి మరీ అక్రమాలు చేసుకోవడం జోగి రమేష్ గారి యొక్క నైవేద్యం. ఆయన ఏమిరంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడు. ఎక్కడ భూములు కబ్జాలు చేసుకోవడం, ఎవరన్నా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది చంద్రబాబు నాయుడు ఎంత, లోకేష్ ఎంత, పవన్ కళ్యాణ్ ఎంత, వాడెంత, ఈడెంత అని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ప్రతి పనికి ధర నిర్ణయించుకోవడం, మరీ అక్రమాలు చేసుకోవడం. ఇది ఇప్పుడు జోగి రమేష్ గారు ఈ నకిలీ మద్యం దాంట్లో అన్ని ఆధారాలతో కూడా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఈయన తెల్లారుజామున 4:30 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళారు, జోగి రమేష్ గారి ఇంటికి. పోతే తలుపు ఎంత కొట్టినా తీయలేదంట. తర్వాత 1.5 గంటల సేపు పోలీసులు అక్కడే కూర్చున్నారు. తర్వాత పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇది తీశారు, తలుపు తీశారు. తర్వాత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన తమ్ముడు రామోను, ఇంకా పిఏని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఇంకా చూసుకుంటే మన జోగి రమేష్ గారి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చూద్దాం. జోగి రమేష్ గారి అరెస్టు ముమ్మాటికి అక్రమే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుణం ఏమిటంటే ఎవరిని అరెస్ట్ చేసినా అక్రమే అంటాడు. మద్యం మనం లిక్కర్ స్కామ్లో కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ తప్పు, అక్రమం అంటారు. ఈయన కల్తీ మద్యం ప్లాంట్లు పెట్టి తంబలంపల్లి, ఇబ్రహీంపట్నంలో ప్లాంట్లు పెట్టి ప్రజలతో ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటే జనార్దన్ రావుతో కలిసి ఈయన ప్లాంట్లు పెడితే జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అతనికి మంత్రి పదవి ఇస్తారు. ఇట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అరెస్ట్ చేసినా తప్పే అంటాడు. మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేయాలా అంటే నకిలీ మద్యం తయారు చేసి అరెస్ట్ చేయకూడదా అనేది ప్రజలు కూడా అడుగుతున్నారు. మళ్ళీ జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అంటున్నారు. మరి జనార్దన్ రావు ఎందుకు అక్రమ అరెస్ట్ అనలేదు? ఆయన జోగి రమేష్ ఇద్దరు కలిసే కదా ప్లాంట్లు పెట్టింది. దక్షిణాఫ్రికాకి వెళ్ళి అక్కడ ప్లాంట్లను చూసి పెట్టుబడి పెట్టినా అని చెప్పింది. మాకు జనార్దన్ రావుతో సంబంధాలు ఉన్నాయి, మేమిద్దరం ఎదురెదురింట్లో ఉంటామని చెప్పింది కూడా జోగి రమేషే కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్టు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా అక్రమ అరెస్టే అంటారు. కానీ ప్రజలు దీన్ని హర్షించరు. తప్పు చేసిన తప్పు అంటే ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పుడు ఈ కల్తీ మద్యంలో జోగి రమేష్ను అరెస్ట్ చేయడం తప్పు అని మీరు అనుకుంటే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తప్పు చేసిన వాడిని తప్పు అనాలా, ఒప్పు చేసిన వాడిని ఒప్పు అనాలా. అదే నకిలీ మద్యం కేసులో సంబంధాలు ఉన్నాయో లేదో తెలియకుండా టీడీపీ నేత జయచంద్రారెడ్డిని కానీ సురేందర్ నాయని గారిని ఇమ్మీడియట్లీ వాళ్ళను అరెస్ట్ చేసి కేసు బుక్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసింది గొప్పతనం అంటారా? మీరు మళ్ళీ జోగి రమేష్ని ఎందుకు పార్టీని సస్పెండ్ చేయలేదు? అతను నిజాయితీ పరుడు అయితే బయటపడిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎవరిని అరెస్ట్ చేసినా అక్రమ అరెస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం, అది ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అట్లా అంటున్నారు అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.